రీసెంట్‌గా కలకత్తా హైకోర్టు ఒక తీర్పు అనేది ఇచ్చింది. తల్లిదండ్రుల్లో ఇద్దరు కూడా ట్రైబల్స్ కానవసరం లేదు. తల్లిదండ్రుల్లో ఇద్దరిలో ఒకరు ట్రైబల్ అయితే చాలు. అది ఎస్టీ ట్రైబల్‌కి సంబంధించిన కేసు అన్నమాట. ఒక నీట్ చదువుతున్న బాబు తన మదర్ వచ్చేసరికి ఎస్టీ రిజర్వేషన్ ట్రైబల్ ఉమెన్. ఫాదర్ వచ్చేసి ఫార్వర్డ్ క్యాస్ట్‌కి సంబంధించిన అతను. సో ఆ బాబు వచ్చేసరికి తల్లి రిజర్వేషన్ కావాలని చెప్పేసి తను ఎస్టీ కింద అప్లై చేసుకున్నాడు. అప్లై చేసుకుంటే తల్లి ట్రైబల్, తండ్రి ఫార్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి సదరు అధికారులు, ఎంఆర్ఓ అండ్ కలెక్టర్ గారు కూడా తిరస్కరించారనమాట. అప్పుడు ఆ బాబు నీట్ చదువుతున్నాడు కాబట్టి ఆ విద్యార్థి తనకు ఎస్టీ రిజర్వేషన్ కంపల్సరీ కావాలి అని చెప్పేసి కలకత్తా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ కేసును విచారించిన కలకత్తా హైకోర్టు జడ్జి గారు 24 గంటల్లో ఆ బాబుకి ఎస్టీ ట్రైబల్ కింద బాబుకు సర్టిఫికేట్ ఇష్యూ చేయమని చెప్పేసి సదరు అధికారులను ఆదేశించారనమాట. సో మీలో ఎవరికైనా సరే మీ ఫాదర్ కానీ మీ మదర్ కానీ ఎస్టీ రిజర్వేషన్కి సంబంధించిన వాళ్ళైతే మీరు ఎస్టీ సర్టిఫికేట్కి అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లికేషన్ వచ్చేసరికి ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ త్రూ మీ సేవా సెంటర్స్. సో సబ్మిట్ ది అప్లికేషన్స్ అండ్ సమ్ మోర్ డాక్యుమెంట్స్ అండ్ pay the fees, and the Tahsildar will verify the information so before issuing the certificate. So please apply in offline or online. And another any issue you through go to legal.